వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నిన్న లోక్సభలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల డ్యాంల గురించి ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతానికి 3 డ్యాంలు అయితే డేంజర్ జోన్లో ఉన్నాయట. ఏ క్షణంలో అవి కూలిపోతే కూడా చెప్పలేమని అధికారులు అయితే మనం చెప్పడం జరిగింది. చూద్దాం లోక్సభలో ఏం చెప్పారు. డేంజర్ జోన్లో మేడిగడ్డ దేశంలోనే 3 ప్రమాద డ్యాంలలో ఇదొకటి. గేట్లు హైడ్రో మెకానికల్ భాగాలపై ఆందోళన, నిర్లక్ష్యం చేస్తే ప్రజల ప్రాణాలు ఆస్తులకు ముప్పు, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అవసరం, పాత డ్యాంల భద్రతపై కేంద్రం కీలక ప్రకటన లోక్సభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. చూసిరా, భారతదేశంలో ఉన్నటువంటి ఎప్పుడో పురాతన కాలంలో కట్టినటువంటి డ్యాంలు ఇప్పటి వరకు కూడా చెక్కు చేయలేదు. ఉదాహరణకు మన పక్కనే ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల డ్యాంలు ఇంతవరకు చెక్కు చేయలే. కానీ మన బాబు ఎప్పుడైతే 80,000 పుస్తకాలు చదివి ఈ డ్యామ్ కట్టిండో, 80,000 పుస్తకాలు చదివి తన రక్తాన్ని చెమటగా చిందించి మళ్ళా బాబు అంటే బాబు చదివింది మామూలు ఆర్ట్స్ అయినప్పటికీ ఇంజనీరింగ్, మెడిసిన్ సంబంధించిన అన్ని పుస్తకాలు తిరిగేసి బాబు ఒక పెద్ద ఇంజనీర్ అయ్యాడు. ఇంజనీర్లు అందరిని కూర్చున్నబెట్టి అప్పుడు బాబు చెప్పిండు మేడిగడ్డ ఇట్లా కట్టాలి ఇట్లా కట్టాలంటే ఒక ఉన్నత అధికారులు లేచి సార్ ఇలా కడితే ఫ్యూచర్ ఇబ్బంది అంటే యూజర్స్ కుసో నీకేమేరుగా 80,000 పుస్తకాలు నేను చదివిన నేను నాకు సమాధానం చెప్తావు అంటే పాపం ఆ ఇంజనీరు సపరేట్గా మూల కూర్చుందట. చెప్పు నేను ఒకటే అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఈ డ్యామ్ కట్టిరు, ఎవరని కట్టిరు? మీరు డ్యామ్ కట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసిర్రా? కనీసం ప్రతిపక్షాలను కూర్చునబెట్టి వాళ్ళతో ఒక మాట మీరు విచారణ చేసిర్రా? జర్నలిస్ట్ ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నువ్వు ప్రతిపక్షంలో ఉంటాయేమో ఉస్మానియా యూనివర్సిటీని గుర్తుకొస్తుంది. నీకు అధికారం లేనప్పుడేమో ప్రొఫెసర్ కోదండరాము వాళ్ళతో పాటు జర్నలిస్టు, అడ్వకేట్లు అందరిని కూర్చున్నబెట్టి మంతనాలు జరిపి నువ్వు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి నువ్వు ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తావు. నువ్వు అధికారంలో ఉంటే జర్నలిస్టును ఏమే రాహుల్ గిదేనా నీకు వచ్చాను బుద్ధి ఉంది అక్కుసో మాటకు ఎప్పుడు ప్రగతి భవన్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒక జర్నలిస్టు తిట్టినావు. విలేకరులను జర్నలిస్టులను అత్యంత హీనంగా నువ్వు అవమానపరిచినావు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిస్థితులు నువ్వు చేసినావు. ఎందుకు? మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నాము, భారతదేశంలో అందరు విద్యావంతులే. అధికారం ఉందని ఒక భ్రమలో మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ తెలంగాణ సమాజం అనేది ఎప్పుడు మర్చిపోదు. ఈ 1,00,000 కోట్లకి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? 1,00,000 కోట్లు కేసీఆర్ నువ్వు ఇస్తావా, కేటీఆర్ ఇస్తారా, హరీష్ రావు ఇస్తారా? తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మొన్న ఏం చెప్పారు మీరు? మేడిగడ్డ పిల్లల కింద బాంబులు పెట్టరు పేల్చిర్రు అని వాడెవడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పబట్టే. ఏమన్నా మాట్లాడే ముందు బుద్ధి జ్ఞానం ఉండవుద్దా? తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మాటలు కానీ ఒక రంగు ఉంటాయి. గల్లీ స్థాయి లీడర్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా అప్పుడు మీరు ఏం చేసిర్రో ఒకసారి మీరు వెనుకకు మర్ర చూసుకోండి. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసము ఉద్యమం చేసేటువంటి ఎంతమంది మీరు ఉద్యమకారులకు మీరు పదవులు ఇచ్చారు? మీరు తెలంగాణలో సుమారు 1,500 మంది అమరులయ్యారు. ఈవెన్ పోలీస్ హిస్టరీతో సహా వాళ్ళ కుటుంబాలకు ఏం చేసారు మీరు? నువ్వు నవ్వుకుంటా ప్రెస్ మీట్ ఏమంటావు? నువ్వు అంత మంది చచ్చిపోయారు అంటావు. మరి మీ ఇంట్లో చచ్చిపోయారా? పోనీ నీ కుటుంబ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ రిలేషన్లో కానీ చచ్చిపోయారా? మనిషి ప్రాణానికి కూడా విలువలేదా? ఇప్పుడు నువ్వు గుర్తుకొచ్చిందా? అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకుండా ఒక రకంగానా? ఎప్పుడైనా మీరు ప్రజా సమస్యలపై మీరు స్పందించారు? ఎప్పుడైనా మీరు మీ అరాజకానికి అడ్డొస్తున్నారని జర్నలిస్ట్ మీరు
థర్డ్ డిగ్రీ యూజ్ చేసిర్రు. జర్నలిస్ట్ ఆఫీసర్ పై కొన్ని వందల సార్లు మీరు దారికి దిగి విధ్వంసం సృష్టించారు. వాళ్ళను భౌతికంగా విచక్షణ రహితంగా కొట్టిరు. మీరు అడ్వకేట్లను కూడా నడి రోడ్డుగా చూస్తారుగా కత్తులతో నరికిపోయారు. తెలంగాణ ఎటుపోతుంది అంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. మీరు ఏం మాట్లాడుతారో 1-2 సార్లు ఆలోచించి మాత్రమే మీరు మాట్లాడాలి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే ఫ్యూచర్లో ఏమవుతుంది. తెలంగాణలో 30,000 కోట్ల మిగిలి బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ మనం ఏర్పడ్డప్పుడు ఇప్పుడు నువ్వు అధికారం దీపేసరికి 8 లక్షల కోట్ల ఏరింది. 8 లక్షల కోట్లు ఎటువైనా ఇవి. ఈ 8 లక్షల కోట్లకు పూర్తి బాధ్యత ఎవరిది చెప్పాలి. నువ్వు 1,00,000 కోట్లు పెడితే నేను కూడా అడుగుతా ఉన్నా. తెలంగాణ అందరూ నవ్వుతారు తెలుసా, నవ్వుతారు అందరు. పారే నీళ్ళ మీద నువ్వు ఇసుకలో పిల్లర్ వేసి డ్యామ్ వాడితే ఏడుంటదయ్యా అని చిన్న బాయికడ ఏం చదువుకొని తాతలు కూడా నవ్వబట్టే. 1,00,000 కోట్లు తీసుకుపోతుంది, నీళ్ళలో పోతుంది. 1,00,000 కోట్లను 50% మీ కమిషన్లకే వాయే, 50% నాణ్యత లేనటువంటి డ్యామ్ గారిది. అంత 2 ఏళ్ళు తిరిగే ముందుకే పిల్లలన్నీ కుంగిపోతే. మొన్న అంటే గత 5 సంవత్సరాల నుంచి ఏసీబీ వాళ్ళు చేసేటువంటి రైడ్స్ లో కాళేశ్వరం పనిచేటువంటి ఏఈలు కానీ డిఈలు కానీ సీలు ఎస్సీలు వాళ్ళ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తే ఒక్కొక్కరి ఇంట్లో 100 కోట్లు 200 కోట్లు హైయెస్ట్ 400 కోట్ల రూపాయలు జరిగినాయి. ఈ డబ్బులన్నీ ఎవరియండి? ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు కావాలి. అంటే కాళేశ్వరంలో వచ్చినటువంటి అవినీతికి దీనికంటే చక్కటి ఉదాహరణ ఏదో మీరు చెప్పండి. ఇక నుంచి అయినా మీరు అంటే భవిష్యత్తులో మీరు అధికారంలో వచ్చినా రాకున్నా కూడా మీరు ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడము చాలా తప్పు. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. ప్రజలకు మేలైనటువంటి పనులు మాత్రమే చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు.